అడవిలో పచ్చని చెట్ల మధ్య పూల పరిమళాలు పక్షుల కిలికిలలతో నిండిన చోట ఒక పెద్ద పెళ్లి జరిగింది. తెలివైన ముదురు కాకి అయిన కాకిమా ఆన కొడుకు కళ్ళుకు చిలిపితనంతో నవ్వించే చిలుక మానికు పెళ్లి చేసి పంపింది. పెళ్లి తర్వాత మాని కొత్త ఇంటికి వచ్చింది. ఇది పెద్దగా ఉన్న పీపల్ చెట్టుపై ఉన్న మట్టిగూడం. కాకిమా అత్తగా గమ్మత్తుగా నిశ్శబ్దంగా అంచనా వేస్తూ ఉంది. మరుసటి రోజు ఉదయం మాని ఆలస్యంగా లేచింది. పాట పాడుతూ రెక్కలు ఊపింది. కాని కాకిమాకు ఇదిష్టం కాలేదు. మాని అత్తగారిని మెప్పించాలనుకుంది. కాని వంటలో నిమ్మకాయ బదులు గువ్వపండు వేసింది. కాకి మా ఏమిటో ఈ వంటకంలో మాధుర్యం ఎంత? కాకులా వంటకు ఇది తగదురా. అడవి పక్షులు గుసగుసలు మొదలుపెట్టాయి. ఆ పిచ్చుక మామిడి ఊరగాయ వేసిందట. మాని మాత్రం నవ్వుతూ పూలతో మాట్లాడుతూ పిల్ల పక్షులతో ఆడుకుంటూ సమయం గడిపింది. ఒకరోజు సాయంత్రం మాని గాయపడిన ఒక చిట్టి పిట్టకి ఆహారం పెట్టుతోంది. కాకిమా మెల్లిగా పక్కన కూర్చుంది. ఆ తర్వాత గూడు నవ్వులతో పాటలతో పిచ్చివంతల సువాసనతో నిండిపోయింది. కాకిమా అప్పుడప్పుడు అంటుండేది, తనకు మాట ఎక్కువ, కాని ఇప్పుడు నాది